హైదరాబాద్ రాత్రి వేళల్లో బస్తీలలో దోమల సమస్య తీవ్రంగా మారుతోంది. ప్రజలు దోమల బాధను తట్టుకోలేక ఇబ్బందులు పడుతుండగా కొందరు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం మరియు జీహెచ్ఎంసీ అర్బన్ మలేరియా విభాగం తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కిల్ పరిధిలో ఉన్న 10 ఫాగింగ్ మిషన్లలో 5 మాత్రమే పనిచేస్తున్నాయనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అంబర్పేట డివిజన్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ యాదవ్ తన స్వంత ఖర్చుతో సుమారు 35,000 రూపాయలు వెచ్చించి ఒక ఫాగింగ్ మిషన్ కొనుగోలు చేశారు. ఈ మిషన్ను అంబర్పేట ఎమ్మెల్యే కలేరు వెంకటేష్ మరియు మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గాయ్ చేతుల మీదుగా ప్రారంభించారు. దోమల సమస్య నివారణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మల్లికార్జున్ యాదవ్ను స్థానికులు అభినందించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా ఆయన సేవాభావాన్ని ప్రశంసించారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరము అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మరి హైదరాబాదులో దోమల బెడద విపరీతంగా పెరిగింది. జిహెచ్ఎంసీ అఫీషియల్స్ సరిగ్గా నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దోమల బెడద విపరీతంగా ప్రజలకు ఇబ్బంది గురి చేస్తుంది. అయితే ఫాగింగ్ మెషిన్స్ కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు జిహెచ్ఎంసీ వారు తీసుకోకపోవడం, దానికి బదులుగా మా కార్యకర్తలు, మా సీనియర్ లీడర్సు, అందులో మల్లికార్జున్ యాదవ్ ఒక వినూత్నమైన దోమల బెడదను తీర్చడానికి స్వయంగా అతని సొంత నిధులతోటి మెషిన్ కొని, ఆ తర్వాత ఆటో కొని ఎవ్రీడే ప్రతి వీధికి, ప్రతి కాలనీకి ఫాగింగ్ చేసుకుంటూ దోమల బెడద తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక కొత్త మెషిన్ కొనుక్కొని వచ్చి ఆ ఫాగింగ్ ఈ బాబునగర్లో మొదలుపెట్టినాము. ఇది అన్ని డివిజన్లలో కూడా తీసుకుపోవడానికి మేము నిర్ణయించుకొని ప్రతి ఒక్క లీడరు దీని విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలకు దోమల బెడద తగ్గాలని మేము ఆశిస్తున్నాం.